నువ్వు బెడ్ మీద ఉన్నప్పుడు కాదు వచ్చేది, నువ్వు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు కాదు నువ్వు రావాలనుకునేది. అలా వస్తే అది ఎందుకు ఉపయోగపడదయ్యా? అది ఎందుకు ఉపయోగపడదు? యోబు గారులా ఉండు. అన్ని కష్టాలు వచ్చినా, అన్ని ఇబ్బందులు వచ్చినా కనీసం కొంచెం కూడా టైం వేస్ట్ చేయలేదండి యోబు గారు. కొంచెం కూడా టైం వేస్ట్ చేయలేదు. అంతమంది వచ్చి మాట్లాడినా కూడా ఆ సమయాన్ని వృధాగా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, సమయాన్ని ఎంత చక్కగా వాడుకున్నారండి యోబు గారు. చివరికి అలా భార్య వచ్చి మాట్లాడినా కూడా అవును కదా అని మాట కూడా ఆయన నోట్లో నుంచి రాలేదంటే అలా మనం వాడుకోవాలి. మనకు కష్టాలు వస్తాయి, మనకు ఇబ్బందులు వస్తాయి, మన క్రైస్తవులం కాబట్టి మనం సుఖంగా ఉండలేము. అలాంటివి వచ్చినప్పుడు ఆ టైంలోనే నువ్వు సమయాన్ని చక్కగా వాడుకోవాలి. అన్నీ ఉన్నప్పుడు కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడు కాదు, డబ్బు ఉన్నప్పుడు కాదు, అన్ని అవయవాలు ఉన్నప్పుడు కాదు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు సమయాన్ని ఉపయోగిస్తావు చూడు, అది దేవుడికి నచ్చేది, అది నిలిచిపోయేది చరిత్రలో.